బిఫోర్ మ్యారేజ్ మీరు ఇట్లాంటి విషయాలు ఏం మాట్లాడుకోలేదా? ఫస్ట్ నైట్‌కే మాట్లాడుకున్నారు. అవును మేడం. కదమ్మా అప్పుడు ఏమైనా డిసింట్రెస్ట్ చూపెట్టాడా నువ్వు నల్లగా ఉన్నావనో లేదంటే సారీ అలాంటి మాటలు అప్పుడు వచ్చినాయా? వచ్చినాయి ఇవన్నీ సార్. పెళ్ళైన తర్వాతే వచ్చినాయా? కట్నం దొబ్బేసిన తర్వాత వచ్చినాయా? మొత్తం కట్న కానుకలు అన్ని తీసిన తర్వాత ఫస్ట్ నైట్ రోజు ఆ రోజు మొత్తం మన ఒపీనియన్ అంతా అప్పుడే నాకు రివీల్ బయటపడింది చేశాడు. మేడం. అప్పటిదాకా రావాల్సినవన్నీ గిట్టుబాటు అప్పటిదాకా చేశాడు. అన్ని లాగేశాడు మేడం. మరి ముందే చెప్తే మేము ఏమి ఇవ్వం కదా మేడం, అట్లా వాడి ప్లాన్. కదమ్మా భార్యాభర్తల సంబంధం గురించే ఓన్లీ ఆ ఎస్ అనేటటువంటి దాని గురించే ఆ అమ్మాయి అని అంటున్నాడు. అంటే ఇలా అంటూనే నిన్ను బాడీ షేమింగ్ చేస్తుంటే నువ్వు నల్లగా ఉన్నావు లావుగా అంటూనే ఆ కార్యక్రమం నడిచేదా అవును సార్. పిల్లోని కనేంత వరకు? అవును సార్. మీ ఇద్దరి మధ్య ఎప్పుడు ఈ 4 years పాటు ఎటువంటి ఇమోషనల్ బాండ్ లేదా? ఏది లేదు సార్. నేను 4 గోడల మధ్యలోనే బానిసలాగా బతికాను సార్. ఒక కుక్క కంట హీనం. కుక్కనన్నా దాన్ని కొంచెం డాగు కొంచెం బయట గాలికి తిప్పుతాను. మరి మీ పేరెంట్స్ తీసుకొచ్చి ఒక 4 వాయించవలసింది కదా? మా పేరెంట్స్ ఎన్నోసార్లు చెప్పారు సార్ ఏమైంది ఏంటి అంటే వాళ్ళకి ఏం చెప్పలేకపోతుండే సార్. నేను విలేజ్కి వెళ్తున్నాను, కొంచెం నాకు ఆఫీస్ పరంగా టెన్షన్, సో అట్లా అని నేను డిస్టర్బ్ అయిపోతున్నా అన్నట్టు మార్చాడు సార్. మాట మా మార్చాడు. 25 లక్షలు ఇచ్చావు, నిన్ను ఫస్ట్ నైట్ రోజే ఇన్సల్ట్ చేశాడు. అలాంటి వ్యక్తి కాలర్ పట్టుకుని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఇంట్లో పెద్ద మనుషులు పంచాయతీ పెట్టాలి, అది చెయ్యలే. సరే కంటిన్యూ చేసుకుంటూ వచ్చావు. ప్రెగ్నెన్సీ పిల్లలు ఎందుకు కన్నావు? ఏ రోజు వదిలేస్తాడో తెలియదు ఇప్పుడు మా కదా. ఫ్యామిలీ చాలా మంచిది మేడం. ఎందుకంటే మా తల్లిదండ్రులు మేము చాలా డిసిప్లిన్ గా పెరిగాము. ఇప్పుడు నేను ఒక్క మాట అట్లా చెప్తే వాళ్ళు అంత డిసిప్లిన్ గా పెరిగిన ఒక అమ్మాయిని బాడీ షేమింగ్, కలర్ షేమింగ్ చేస్తుంటే తట్టుకుంటారా? నేను మానసికంగా, నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది మేడం, బీకామ్ అయిపోయింది, మానసికంగా శారీరకంగా హింస పడుతున్నాను మేడం. అంటే పేరెంట్స్ కి చెప్తే వాళ్ళు బాధపడతారు. వాళ్ళు బాధపడతారు అట్లా అని. నువ్వు చెప్పి కూతురు పెళ్లి గ్రాండ్ గా చేసినప్పుడు ఇమీడియట్ గా చెప్తే బాగోదు కదా. అసలు ఆ టాపిక్ కే నువ్వు అతను వదిలేయాలి. ఎదురు ఇక్కడ ఇంకో దుకాణం కనిపిస్తుంది, అయినా భర్త కావాలంటున్నావట, ఎందుకమ్మా? అవును మేడం, నేను ఫ్రీగా చేసుకోలే కదా మేడం, లేచిపోయి పారిపోయి రాలేదు కదా. కట్న కానుకలు నా తల్లిదండ్రులు చేసిన పెళ్లి 10 మందిలో ఇప్పుడు పెట్టినా గానీ నేనే గెలవాలి కదా మేడం. ఆమె ప్రేమించి పెళ్లి చేస్తుంది కదా. ఈమెనా ఇంకెవరన్నా ఈ మధ్యలో ఎవరన్నా నడిచారా? లేదు సార్, ఇతను ఒక్కదే. నాకు కాన్ఫిడెంట్ గా ఇంత దూరానికి రావడానికి కారణం నాకు తెలిసే నేను మీ దగ్గరికి న్యాయం రావాలని వచ్చాను. రియాక్షన్ ఏంటమ్మా? అతను ఈ అమ్మాయిని ట్రాప్ చేశాడు, ఈ అమ్మాయి అమాయకురాల్లో ఉంది, ఏం అమాయకురాలు లేదు సార్, అంతా నటన. అట్లా నటన ఇక్కడ వరకు తీసుకురావడానికి కారణమే ఈమెనే. నాకు ఫ్రెండ్స్ కూడా చెప్పారు వాళ్ళది లవ్ అఫేర్ చాలా నడిచిందంట. నేను మొత్తం అన్ని ఎంక్వైరీ చేసుకుని మీ దగ్గర వరకు వచ్చాను సార్. మీరు మా దగ్గరికి వచ్చారా? చంద్రకళ వచ్చింది? అందరం కలిసి వచ్చాం మేడం, ముగ్గురము అందరం డిసైడ్ చేసుకుని ఇంట్లో వాళ్ళకి న్యాయం. ఏమన్నా చెప్పారా? పోనీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఏమన్నా చెప్పారా? మీ అత్త మామయ్యకి గానీ? ఎందుకమ్మా ఇంత పెద్ద మేజర్ ఇష్యూ? టీవీ షోల దాకా వచ్చేస్తున్నారు, ఇళ్ల దగ్గర సాల్వ్ చేసుకోకపోతే అక్కడ అవ్వకపోతే కదా ఇక్కడికి. పెద్దోళ్ళకి తెలియాలి కదా రియాలిటీ ఏంటి. ఈయన ఎన్ని భాగవతాలు చేశాడు, నిన్న ఎట్లా ఫైనాన్షియల్ గా వాడుకున్నాడు, ఫిజికల్ గా వాడుకున్నాడు, ఇంకో అమ్మాయిని మానసికంగా ఎట్లా వాడుకుంటున్నాడు అని అక్కడ చెప్తే వాళ్ళు పరువు కింద మళ్ళీ పంచాయతీలు అది ఇదని ఊర్లో పరువు పోతుందని మేము ఇక్కడ వరకు వచ్చాం మేడం. మీడియా ఇక్కడ వరకు. బయటకు కనిపించరు, ఇక్కడ అవును ప్రాబ్లమ్ సాల్వ్ మేడం, మీరైతే చేస్తారని మాకు నమ్మకంతో వచ్చాము. ఒకటి సారీ సునీత, ఇప్పుడు ఎక్కడ కూడా మీ ఇద్దరి మధ్యన ఒక అటెన్షన్ గానీ ఒక ప్రేమ గానీ ఏది లేదు సార్. మరి 4 సంవత్సరాలు పెళ్ళి ఇప్పటి వరకు నన్ను గడప దాటి బయట ఒక సినిమా గానీ, ఓ గుడికి గానీ, ఓ షికార్లు గానీ, చుట్టాల పెళ్లికి నా సొంత రిలేటెడ్ మా బాబాయ్ కొడుకు పెళ్లి అయితే కూడా వాడు తీసుకెళ్ళలేదు కదా. బుడ్డోడిని చూసుకుంటాడు పోనీ, ఆ చిన్నోడిని ఇలా చూస్తాడు అంతే సార్, ఇలా చూస్తాడు అంతే వెళ్ళిపోతాడు. అసలు వాడు ఇంతవరకు ఎత్తుకోవడం కూడా లేదు. తప్పుగా అనుకోద్దమ్మా, బాబు కలర్ ఏంటి అంటే చామంచాయకుంటాడు సార్. నా కలర్ ఏం రాలేదు, నేను ఇంత నల్లగా ఉన్నా గానీ బాబు మాత్రం చామంచాయ, గుడ్ లుకింగ్ ఉంటాడు, బాగుంటాడు సార్. కానీ ఈ మొత్తం ఈవిడతో ఈ 1.5 year జర్నీ, సుమారుగా ఇప్పుడు 4వ నెల ప్రెగ్నెంట్, ఈ మొత్తం జర్నీలో ఎన్ని సందర్భాల్లో ఇంటికి వచ్చి మీతో పాటు ఉన్నాడు, ఎన్ని సందర్భాల్లో బాబుని చూసుకుంటున్నాడు? నెలకు ఒకసారో 2 సార్లు వస్తాడు సార్ అంతే. అది కూడా ఉండు ఇంకా 3 రోజులు 4 రోజులు ఉండు అంటే, నేను అక్కడ ఆఫీస్ వాళ్ళు పెట్టుకొని నీ చుట్టూ తిరుగుతాను, నువ్వు మీ అమ్మ పెడతాదా అన్నం, మీ అయ్య పెడతాడా, నేను సంపాదించద్దా, అది మీ గురించే కదా. మీ గురించి మీకైతే ఇస్తాడా? బాబుకి సిర్లాకు అవి కొంచెం ఫ్రూట్స్ కి వాటికి వీటికి డబ్బులు పంపిస్తాడు సార్. మీరు ఎవరి దగ్గర ఉంటారమ్మా? అత్తమామలతోనే వేరే కాపురం? అత్తమామలతోనే మేడం. వాళ్ళ దగ్గరే ఉంటున్నాను. ఓకే. మరి వాళ్ళకి కూడా తెలియదా ఇదంతా? ఏమీ తెలియదు సార్, 4 గోడల మధ్యలో వ్యవహారం సార్ అదంతే. నేను ఎక్కడ చెప్తే పరుగు పోతుందని నా గొంతు ఇలా పిసుక్కొని బతుకుతున్నాను ఎవరికి చెప్పుకోకుండా. ఒక్కో రోజు అన్నం తినని రోజులు ఉన్నాయి మేడం, మంచినీళ్ళు తాగిన రోజులు ఉన్నాయి. బాబును కొట్టే నా కోపంలో, వాడు అటు ఇటు పోయి ఇప్పుడు బాబు నలిగిపోయినట్టే కదా మేడం, చెప్పండి. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? నా 25 లక్షలు 4 సంవత్సరాలు పెళ్ళి అయిపోయి మళ్ళీ నా జీవితంలోకి ఇంకొకటి వచ్చింది. వాడేమో సరిగా నువ్వు నాకు నచ్చలేదు, నువ్వు బాగలేదు అని మానసికంగా శారీరకంగా హింస పెడుతుడు. దేవుడిచ్చిన వరం కదా, నేను బొమ్మనా మేడం, నేను ఏమైనా తయారు చేసుకోవడానికి?
ఇప్పుడు మనం మనిషి జన్మం ఎత్తినప్పుడు దేవుడు ఎలా పుట్టిస్తాడో అలానే పుట్టాను కదా అందరితో పాటు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు అంట, మరి నువ్వెవరమ్మా చంద్రకళ? ఆలోచించావా? ఆలోచించా సార్. ఏం ఆలోచించావు? ఏం చేద్దాం చెప్పు, దీనికి కరెక్ట్ పరిష్కారం చెప్పేది నువ్వే, మేం కాదు. ఏం చేద్దాం? మా ఆయనతోనే ఉంటాం. మీ ఆయనతోనే ఉంటావు. అలా ఒప్పుకోను సార్, నేను అస్సలు ఒప్పుకోను. నా జీవితంలో నుంచి మా ఇద్దరి జీవితంలో ఉంది తనని పక్కకు జరిపాను. సమాధానం చెప్తుంది, వాళ్ళకి చెప్పు. అవును మేడం, గుడిలో పెళ్లి చేసుకుంది, అది ఎలా చెల్తుంది మేడం? ఏమన్నా రిజిస్టర్ మ్యారేజ్ సార్? చల్లటం చల్లకపోవటం కాదు, అంత ధైర్యంగా నీ పక్కన కూర్చుని నా మొగుడు అతనితో పాటు వెళ్ళిపోతానని అంటుంది కదా అమ్మాయి. సరే సార్, మీరే మేడం మీ ముగ్గురికి చేతులెత్తి నమస్కరించి నేను మొక్కుతున్నాను ఏంటంటే, న్యాయం మీ వైపే, మీరే ఆలోచించి నాకు ఏదో ఒక న్యాయం చెప్పండి సార్. మీ ముగ్గురు ఇక్కడ దాకా రావడానికి ముందు ఏమైనా మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నామంటే తనేమో నాకు కావాలంటుంది, నేనేమో నాకు కావాలని ఇద్దరం గొడవ పెట్టుకుంటాం. సరే మన పరిష్కారానికి అంటున్నాడు ఆయన ఏమనట్లేదు, నన్ను ఏమంటున్నాడు అంటే, నువ్వు నల్లగు, నువ్వు నాకు ఇష్టం లేదు, అసలు నీతో కాపురం చేయను, నీ మొహం చూడమే నాకు ఇష్టం లేదు అంటాడు. నిన్ను వదిలించుకోవడానికి రెడీగా ఉన్నాడు కానీ ఈ అమ్మాయిని వదలటానికి 25 లక్షలు ఇచ్చిన పిల్లని వదిలేసుకోవడం అనుకున్నాడు. 1 రూపాయి కట్నం లేని దాన్ని ముంచుకుంటాడంట. మరి నేను ఎక్కడికి పోవాలి? పిల్లని పట్టుకొని ఇక్కడ పోవాలా? డబ్బు పోయింది, జీవితం పోయింది, నేనేం చేయాలి మేడం? డాక్టర్ గారు ప్రతిసారి ఇలానే అంటున్నాడు మేడం, నువ్వు నాకు ఇష్టం లేదే, నువ్వు ఇష్టం లేదే, నువ్వు ఇష్టం, అసలు ఎంత అసహ్యంగా ఉన్నావు నువ్వు, అసలు నీ పక్కన ఎప్పుడైనా నేను ఫోటో దిగానా, నేను అసలు ఎక్కడికైనా తీసుకెళ్ళానా, సినిమాకి తీసుకెళ్ళానా, ఆ మాత్రం నీకు అర్థం కాదా? నువ్వు చచ్చిన పాములాగా ఇంట్లో పడి ఉండాలి, అసలు నీకు హక్కే లేదు అంటాడు నన్ను. మరి హక్కు లేనప్పుడు నా దగ్గరకు వచ్చి పడుకొని మరి బాబుని ఎందుకు అన్నాడు మేడం? ఏమంటారు రాంబాబు? ఏమంటారు? నేను మాట్లాడతాను కానీ దానికి ముందు మీరు ఏమనుకుంటున్నారు? నాకు చంద్రకళ కావాలి సార్. కావాలే, షాపులో ఏదో బొమ్మ కావాలి, కుక్క పిల్ల కావాలన్నట్టు కావాలి, కానీ ఆ అమ్మాయి సంగతి ఏంటి? నీ భార్య సంగతి ఏంటి? అమ్మాయి వద్దు సార్. అట్లా కుదరదు సార్, నేను ఎక్కడి వరకు అయితే అక్కడి వరకు వెళ్తాను సార్, అతను నాకే కావాలి సార్. ఏం స్టైలిష్ గా మాట్లాడుతున్నావు? 4 years పాటు మ్యారేజ్ చేసుకుని 25 లక్షలు దొబ్బేసి ఒక పిల్లోడిని కనేసి నల్లగా ఉందని చెప్పి రోడ్డు మీద వదులుతావా? నీకు తారు డబ్బాలో ముంచుతా, నిన్ను తారు డబ్బాలో ముంచి తలకిందులు ఎలాడదీస్తే నీకు తెలుస్తుంది వేడి తారులో. ఏ రోజు ఒక్కరోజు ఫోన్ చేసి తిన్నావని కూడా అడగలేదు సార్. ఏ రోజు ఒక్కరోజు ఎలా ఉన్నావని అడగలేదు. ఒక్క చీర కూడా తెచ్చేయలేదు సార్, గిఫ్ట్ పరంగా ఒక చీర కూడా తెచ్చేయలేదు సార్. అంత మా అత్తమ్మ, మా మామయ్య, మా పేరెంట్స్ వాళ్ళే చూస్తారు సార్. వాడు నాకు ఉండే ఏం లేవు సార్. మళ్ళీ భర్తను వాడు వీడు అన్నా సరే సార్, ఎందుకు అంటున్నానంటే నా పరిస్థితి ఇలా వచ్చింది కాబట్టి నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, లేకపోతే ఏమండి అని పిలిచేదాన్ని నేను. ఇక్కడ వరకు వాడు అన్నానంటే ఇంకా మీకు అర్థమైంది కదా ఎలాంటి టార్చర్ పెట్టాడో. అంత మాట అంటే చెప్పు తీసుకొని కొట్టాలి, వాడు వీడు అన్న తప్పే లేదు. ఏ డ్రెస్సులు వేసుకున్నా, నేను గ్రాడ్యుయేషన్ చేశాను సార్, నేను లాంగ్ ఫ్రాక్స్ చుడిదార్స్ అన్నీ వేసుకుంటా. నీ పెంట మొహానికి ఈ డ్రెస్సులు అవసరమా? నువ్వు అసలు ఎలా ఉన్నావు? నీకు ఇది అవసరమా? నీది అవసరమా? ఇలానే సార్ మానసికంగా శారీరకంగా ఎంత అసలు జన్మం ఎత్తినా అనిపిస్తుంది నాకు. మా పేరెంట్స్ ఒక్క కన్నీళ్ళు రాకుండా మమ్మల్ని పెంచారు సార్. మా ఫాదరు రైల్వే ఎంప్లాయీ, ఎంత బాగా చూసుకున్నారంటే కోటి నుంచి ప్రతి ఒక్క ఐటమ్ నాకు మ్యాచింగ్. మా అక్క నేను సార్ ఇద్దరము, ఏది ఉన్నా మా ఇద్దరికి సమానం అనమాట. సో అంత బాగా చూసుకునేవాడు సార్. ఈ నిజం తెలిస్తే మామూలుగా వదిలిపెడతారు సార్ వాడిని. నడి రోడ్డున గల్ల బట్టి చెప్పు తీసుకొని కొడతాడు సార్. ఇప్పుడు ఎందుకంటే మా ఫ్యామిలీ చాలా పెద్దది మేడం. అటు సైడ్ 6 members బ్రదర్స్ సిస్టర్స్, మమ్మీ వాళ్ళ సైడ్ 6, చాలా మెంబర్స్. మేము ఇంట్లో ఫంక్షన్ చేయాలంటే మాకు బయట వాళ్ళు అవసరమే లేదు. ఇప్పుడు పరువు కోసం నేను ఇక్కడ వరకు వచ్చిన సార్. ఇక్కడ ధైర్యంగా చెప్పేస్తున్నాడు నాకు వద్దు అని చెప్పేసి. నిజంగా ఇంట్లో వాళ్ళకి చెప్పి 4 తన్నిస్తే కరెక్ట్ గా అయ్యేటోడేమో సార్. ఎంతకంటే ఎక్కువ అయిపోయింది సార్. కుక్క కన్నా అన్నం దొరుకుతుంది కానీ నాకు అంతకంటే హీనం అయిపోయింది సార్ పరిస్థితి. దాంట్లో కాపలా కాస్తే దానికి కొంచెం నీళ్లు కొంచెం బుక్కలు అన్నం పెడుతున్నారు కానీ నాకు అది కూడా లేదు సార్. తిన్నావా ఉన్నావా అన్న ఒక పలకరించేది కూడా లేదు సార్. ఫోన్లు కూడా చేయడు సార్ వాడు ఫోన్లు చేయడు. నేను ఫోన్ చేశాను అనుకో కట్ చేస్తాడు. 10 సార్లు చేశాను అనుకో, అప్పుడు నేను ఆఫీస్లో ఉన్నానే, నేనేంటి ఏం పడిపోయిందని ఫోన్ చేసావంటాడు సార్. ఏం పడిపోయిందని ఫోన్ చేసావంటాడు నన్ను. ఒక్కరోజు మా బాబుని కూడా సార్ వీడియో కాల్ చూసి బాబు ఎలా ఉన్నాడని కూడా అడగడు. ఇంకా వాడు ఉండి ఏం లాభం మేడం? నాకు ఉండి ఏం లాభము? నా డబ్బులు పోయింది, నా కెరియర్ పోయింది, నా లైఫ్ పోయింది. నాకు ఇప్పుడు బాబు ఉన్నాడు. ఇప్పుడు పేరెంట్స్ ఇట్లా ఉన్నారంటే రేపు వాళ్ళ కెరియర్ ఎట్లా అవుతుంది నా బాబుది చెప్పండి మేడం. కెరియర్ ఏంటమ్మా అసలు? భవిష్యత్తు ఏంటి? ఇలాంటి తండ్రి ఉన్నాడు, ఈ కారణాల వల్ల తండ్రి. ఇంకా పొద్దాక నా అందం వర్ణించడమే సరిపోతుంది మేడం. వాడికి అందం సరిపోవడం, అందం ఇదే అందం. మరి వాడికి ఎందుకో మరి నాకు బూత్ మాటలు వస్తున్నాయి కానీ మేము ముందు మాట్లాడదాన్ని ఊరుకుంటున్నాను కానీ ప్రతిసారి టాప్ టు బాటం ప్రతి ఒక్కటి పేర్లు పెట్టడమే. టోటల్ టాప్ టు బాటం ప్రతి ఒక్క, నా ఫింగర్స్, నా ఐస్, నా నోస్, నా బాడీ, బ్యాక్, ఫ్రంట్, ఎవ్రీథింగ్. నేనేం చేయాలి ఇంకా చెప్పండి. నాకు ఇంకా చెప్పడానికి, మీకు మాట్లాడడానికి కూడా నాకు శక్తి లేకుండా అయిపోయింది మేడం.
బీపీ డౌన్ అయిపోతుంది, నాకు హెల్త్ కూడా బాగాలేదు. ఆపరేషన్ సిజరీన్ అయితే కూడా మా బాబుని చూసి 2 days అయినాక కూడా వాడు నన్ను వాడుకున్నాడు. వాడు మనిషి గాడిదా ఛీ. అది సార్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.